వైసీపీ అధ్యక్షుడు ఎవరంటే అదేం ప్రశ్న. గౌరవాధ్యక్షురాలుగా ఉన్న తల్లిని కూడా తొలగించి ఏకైక శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకున్న జగనే కదా అన్న సమాధానం అందరి దగ్గర నుంచి వస్తుంది. మరి అధ్యక్షుడిలా పనిచేస్తున్నాడా అంటే నీళ్లు నమలాల్సిందే. ఆయన హెడ్ క్వార్టర్స్ బెంగళూరు. అప్పుడప్పుడు వస్తుంటారు. బెంగళూరులో ఉన్నప్పుడు పార్టీ వ్యవహారాలను పట్టించుకోరు. మరి పార్టీని ఎవరు నడుపుతున్నారు అంటే ఇంకెవరు, సజ్జల రామకృష్ణారెడ్డినే. ఇప్పుడు ఆయన అప్రకటిత వర్కింగ్ ప్రెసిడెంట్ అయిపోయారు. అన్ని పనులు చేస్తున్న వర్కింగ్ ప్రెసిడెంట్ సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సకల శాఖల మంత్రిగా ఉండేవారు. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత పార్టీ మొత్తం ఆయన గుప్పెట్లోకి వచ్చేసింది. విజయసాయిరెడ్డిని దూరం చేశారు. అయోధ్య రామిరెడ్డి పార్టీ మారుతారని ప్రచారం చేయించి ఆయన్ను దూరంగా ఉంచుతున్నారు. లిక్కర్ స్కామ్ లో చెవిరెడ్డిని జైలుకు పంపించారు. మిథున్ రెడ్డిని జగన్ దగ్గరకు కూడా రాకుండా చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే జగన్ పక్కన సన్నిహితంగా ఉండే ఒక్కరు కూడా ఇప్పుడు లేరు. ఒక్క సజ్జల రామకృష్ణారెడ్డి తప్ప. జగన్ కూడా పట్టించుకోవడం లేదు. అందుకే మొత్తం ఆయన గుప్పెట్లోకి వెళ్లిపోయింది. వైసీపీలో ఇప్పుడు జగన్ రెడ్డి చెప్పినా ఎవరు వినరు. కానీ సజ్జల చెబితే మాత్రం సాగిపోతుంది. ఎందుకంటే జగన్ కు చెప్పేది కూడా సజ్జలనే కాబట్టి. సజ్జల ఇక్కడ అత్యంత తెలివిగా వ్యవహరిస్తున్నారు. జగన్ కు ఏం కావాలో, ఆయన మనస్తత్వం ఏమిటో బాగా స్టడీ చేశారు కాబట్టి ఆయన బయటికి వెళ్ళినప్పుడు స్కిట్ల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తారు. దండాలు పెట్టిస్తారన్న అభిప్రాయం కూడా నెలకొంది. దాన్ని చూసి జగన్ కూడా అంత బాగా నడిచిపోతుందని అనుకుంటున్నారు. ఇటు సజ్జల తాను చేయాల్సింది చేసుకుంటూ పోతారు. పార్టీని మెల్లగా తన అనుచరుల గుప్పెట్లోకి తెచ్చుకున్నారు. జగన్ సొంత మీడియాలోకి కుమారుణ్ణి చొప్పించారు. ఇలా మొత్తంగా ఆయన విస్తరించారు. రేపు జగన్ రెడ్డి జైలుకు వెళ్లాల్సిన పరిస్థితే వస్తే సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రమే ప్రత్యామ్నాయంగా కనిపించేలా ఆయన జాగ్రత్త రాజకీయాలు కూడా చేస్తున్నారు. సోషల్ మీడియా టీములన్నీ ఆయన గుప్పెట్లోనే ఉంటాయి. చెప్పినట్లుగా పోస్టులు పెట్టాలి. జగన్ జైలుకి వెళ్తే భారతికి పార్టీ పగ్గాలివ్వాలని జగన్ అనుకుంటున్నారు. కానీ భారతి పగ్గాలు చేపడితే ప్రజలు తిరస్కరిస్తారన్న నేరేటివ్ ని కూడా ఆయన త్వరలోనే ప్రారంభించబోతున్నారని, దానికి తగ్గ గ్రౌండ్ ను రెడీ చేశారన్న ప్రచారం కూడా జరుగుతుంది. వైసీపీని గుప్పెట్టు పట్టిన సజ్జల జగన్ రెడ్డి చేతకానితనాన్ని ఆసరాగా చేసుకుని తన రాజకీయం తాను చేస్తున్నారు.